హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఈరోజు ఇష్టమైన వంటలో మనకు ఇప్పుడు బాగా ఉపయోగపడే ఒక కషాయం చూపెడుతున్నా అండి. దీన్ని మన డాక్టర్లు సూచించారు. ఈ కరోనా టైంలో ఈ కషాయం చేసుకొని తాగితే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లందరూ సూచించిన కషాయం అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా చివరిదాకా చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేద్దాం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నేను 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ అంటే ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలకి సరిపోయేమైనా తీసుకున్నాను. మరియు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిరియాలండి 15 నుంచి 20 మిరియాలు తీసుకున్నాను. ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, లవంగాలు 4-5 తీసుకున్నాను. దాల్చిన చెక్క చిన్నది సరిపోతుంది. అదేవిధంగా యాలకులు 3 తీసుకున్నాను. అల్లం చిన్న ముక్క, కావాలంటే అల్లం ముక్కని కొంచెం పెద్ద సైజు కూడా తీసుకోండి, పర్లేదు. ఒక బిర్యానీ లీఫ్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వాము అండి. ఇది వాము అనేది ఆప్షనల్, కానీ ఈ వర్షాకాలంలో వాము వేసుకుంటే జలుబు తగ్గుతుంది, అందుకని వాము యూజ్ చేశాను. అదేవిధంగా తులసి మరియు నిమ్మకాయ. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. వీటన్నిటిని నేను వాటర్లో డైరెక్ట్గా వేయట్లేదండి. డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న లక్షణాలు పూర్తిగా వాటర్లోకి చేరవు. అందుకని నేను ఒక చిన్న రోట్లో వేసి దంచుతాను. ఇప్పుడు మిరియాలండి. మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దానివల్ల మనకు బాడీకి చాలా మంచి జరుగుతుందండి. దీన్ని హనీతో తీసుకుంటే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా లవంగాలు. లవంగాలు మన స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ, దంత సంబంధిత ప్రాబ్లమ్స్ కానీ, దగ్గు కానీ తగ్గిస్తాయి. అదేవిధంగా దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అదేవిధంగా ధనియాలు, యాలకుల్లో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటన్నిటిని మన బాడీ ఇమ్యూనైజేషన్ పవర్ పెంచుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు వాము. వాము జలుబు, దగ్గు ఇలాంటి లక్షణాలని తగ్గిస్తుంది. జీలకర్ర అండి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే జీలకర్ర వాటర్ని మనకు ఏదైనా స్టమక్ ప్రాబ్లం ఉన్నప్పుడు జీలకర్ర వాటర్ తాగండి అని చెప్తూ ఉంటారు. జీలకర్రలో ముఖ్యంగా పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇమీడియట్ న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ అని కూడా దీన్ని జీలకర్రని పిలుస్తారు. జీరా వాటర్ని మనం తాగినప్పుడు మన ఒంట్లో శక్తి ఇమీడియట్గా వస్తుందండి. అందువల్ల జీరా చాలా మంచిది. వీటన్నిటిని నేను బాగా కచ్చాపచ్చాగా దంచుకున్నాను. చూడండి, కొద్దిగా కచ్చాపచ్చాగానే దంచాను. ఇవి దంచుతున్నప్పుడు వీటి ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయండి. ఇప్పుడు మనము దీన్ని వాటర్లో వేయడం ద్వారా దీంట్లో ఉన్న సుగుణాలన్నీ వాటర్లో చేరి మనము ఈ కషాయం తాగినప్పుడు దానికి ఉండే బెనిఫిట్స్ అన్నీ మన శరీరం పొందుతుంది. సో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, వాటర్ బాగా కాగిందండి. దాంట్లో మనం ఇప్పుడు దంచిన మిశ్రమం మొత్తాన్ని వేశాను. ఇప్పుడు నేను ఈ బిర్యానీ ఆకును కూడా వాటర్లో వేస్తున్నాను. బిర్యానీ ఆకులో కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అదేవిధంగా పసుపు గురించి ఇంకా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పసుపులో ఉండే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దీంట్లో ఉంటాయండి. ఇక్కడ నేను అల్లాన్ని కూడా దంచుతున్నానండి. 1 నిమిషం అలా దంచేస్తే అల్లము బాగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఇక్కడ అల్లం బదులు మీరు శొంఠిని కూడా వాడచ్చు. ఇక్కడ మనకు అల్లము యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, అదేవిధంగా దగ్గు, జలుబు, గ్యాస్ ఏదైనా ఫామ్ అయినప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ అల్లం చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనము అల్లంతో టీ చేసినప్పుడు కూడా మనకు ఆ అల్లం ఘాటుకి గొంతు కూడా రీఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు తులసి, అదేవిధంగా నిమ్మకాయ ఉన్నాయి. ఇప్పుడు మనం తులసిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. తులసిలో మనకు విటమిన్ ఏ అండ్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయండి. దీన్ని మనం ఇప్పుడు వాటర్లో వేసుకుందాం. వీటన్నిటిని మనం ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. ఇప్పుడు ఇలాగే వదిలేస్తే మనకు దీంట్లో ఉన్న సుగుణాలు, విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి నేను మూత మూసి ఉంచుతున్నాను.
చూసారా? ఒక 5 నిమిషాలు మనం దీన్ని మరగనిద్దాం. ఇంకా మనకు మిగిలింది నిమ్మకాయ. నిమ్మకాయని మనం ఇప్పుడే వాటర్లో వేయకూడదండి. అందుకని నేను కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్ వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ వేస్తే చేదు వచ్చేస్తుంది. అందుకోసమని నేను నిమ్మకాయ వేయట్లేదు. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా 5 మినిట్స్లో బాగా మరిగిపోయింది. దీంట్లో ఉన్న సుగుణాలన్నీ వాటర్లో చేరాయి. అంటే మనం తయారు చేసుకున్న మిశ్రమంలో ఉన్న సుగుణాలన్నీ వాటర్లో చేరిపోయాయి. ఇప్పుడు మనం ఒక 2 ఫ్లేమ్స్ రానిచ్చి పొయ్యిని ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, మనకు కషాయం రెడీ అయిపోయింది. మనం ఇంతసేపు యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పుకున్నాము. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఏం చేస్తాయి? మన యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుందండి. సో మనకు ఇప్పుడు మనం వాడిన పదార్థాలన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి మనము యాంటీ ఆక్సిడెంట్ ఉన్న పదార్థాలు తినమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ కషాయాన్ని నేను ఒక 5 మినిట్స్ చల్లార్చాను. గోరువెచ్చగానే ఉంది. దీన్ని నేను వడపోసి ఇప్పుడు నిమ్మరసం పిండుతున్నాను. దీన్ని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకుందామండి. వేడి నీళ్ళల్లో నిమ్మరసం వేస్తే చేదు వస్తుంది, కానీ గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం పిండితే ఏమీ కాదు. గోరువెచ్చని నీళ్ళల్లో నేను నిమ్మరసం పిండుతున్నాను. అదేవిధంగా ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే మన బాడీకి చాలా త్వరగా దీనికి సంబంధించిన ఇమ్యూనిటీ పవర్ అంతా చేరుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ బెల్లము, తేనెను కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏమీ యూజ్ చేయట్లేదండి. నిమ్మరసం మాత్రమే పిండి కలిపెట్టుకొని ఇలా గోరువెచ్చగా తాగుతున్నాను. దీన్ని పెద్దలైతే 1 గ్లాసు ఉదయము సాయంత్రం తీసుకుంటే చాలా మంచిది. అదే రకంగా పిల్లలైతే ఒక 1/2 గ్లాస్ని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న గ్లాసులో వడపోసి తీసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను. చూడండి, కొద్దిగా, మరీ పులుపు ఎక్కువైతే పిల్లలు తాగలేరు కదా, అందుకని కొద్దిగా పిండాను. అదేవిధంగా ఇక్కడ నేను బెల్లాన్ని చిన్న ముక్కని యాడ్ చేస్తున్నాను. తేనెను కానీ బెల్లాన్ని కానీ దేన్నైనా యాడ్ చేయొచ్చు. నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల కాల్షియం ఉంటుంది కదా, సో పిల్లలకి మంచిదని చెప్పి బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. అంతేనండి, పిల్లలకి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ 1/2 గ్లాసు, పెద్దవాళ్ళు 1 గ్లాసు తాగితే సరిపోతుంది. మనము ఈ రకంగా ఇంట్లో ఉన్న వస్తువులతో చక్కగా ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కరోనా నివారణ కోసం మన ప్రధాని సూచించిన కషాయం కూడా ఇదేనండి. అదేవిధంగా ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలండి. కషాయాన్ని మనం కషాయం లాగానే తాగాలి. మనము ఒక 2-3 లీటర్స్ కాగబెట్టి ఇదే తాగొద్దండి. ఎందుకంటే మనం మెడిసిన్ని తీసుకున్నప్పుడు అది టయానికి ఎలా పనిచేస్తుందో అదే రకంగా ఈ కషాయాలు కూడా అంతే. మిగిలిన టైంలో మీరు గోరువెచ్చని నీళ్ళు తాగండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన డాక్టర్లు సూచించిన ఈ కషాయాన్ని తాగి మీరు ఏ ప్రయోజనాలు పొందారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. నేను చేసిన ఈ కషాయం మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకి చేసి తీసుకొస్తానని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.